హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి, ప్రెజెంట్ అయితే మా భయ్య అయితే ఒక చేపనైతే ఇప్పుడు పట్టాడండి ఫ్రెష్గా. చూడండి, వీటినే మేము మోసులను పిలుస్తామండి. కొంతమంది ఏంటంటే వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఇలాంటివి అయితే ఇప్పుడు నది అనేది కొంచెం ఫ్లోటింగ్ వల్ల కలర్ చేంజ్ అవడం ద్వారా మాకైతే ఇలాంటి చేపలు అయితే ఎక్కువ మోతాదులో దొరుకుతున్నాయండి. వీడియో అయితే ఫైనల్ వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆఖరిలో మాకు ఎన్ని చేపలు పడ్డాయో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం. షేర్ చేసుకొని రిచ్ పడేస్తా చూడండి. ప్రజెంట్ అయితే చూడండి, ఈ మత్స్యకారులకి ఏం దొరకలేదండి అసలు. ఇక్కడైతే ఫలితం అనేది ఏం చెక్కలేదన్నమాట. ఇదిగోండి, ఎందుకంటే ఇక్కడ చేపలు లేవు. అవతల నుంచి అయితే చిన్న చిన్న కాలువలు ఉన్నాయండి, అటువైపుకి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, మిట్ట అయితే పడిందండి. మావాడైతే పట్టాడు. చేపలు అయితే లేవనుకున్నాం కానీ విపరీతమైన చేపలు అయితే ఉన్నాయండి, విస్తారంగా ఉన్నాయి. ఈ కొలను మొత్తం చేపలతో నిండిపోయాయి. ఇదిగోండి, బ్రతికే ఉందన్నమాట ప్రాణంతోనే. దీన్ని అంటే పెద్ద సైజులో ఉన్న వాటిని కొరమీన్లు అంటారండి, కానీ ఇదైతే కొరమీన్ జాతికి సంబంధించింది కాదు. కాకపోతే సేమ్ అంటే డిఫరెంట్ ఏమి కనిపించదు పెద్దగా. చూడండి, ఇలాంటివే కాదు, ఇంకా చాలా పడుతూ ఉన్నారు మా వాళ్ళు. కాకపోతే అది కొంచెం లోతు ప్రాంతం కాబట్టి మొబైల్ తీసుకెళ్ళి షూట్ చేయవలసిన అంటే అక్కడికి వెళ్ళడం జరగట్లేదండి. ఆఖరిలో మొత్తం చూపిస్తున్నాను కదా, ఎండింగ్లో మీకు మొత్తం మాకు దొరికిన చేపలన్నింటినీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకే జాతికి సంబంధించిన చేపలు కాదండి, వివిధ రకాల జాతుల చేపలు అయితే దొరుకుతూ ఉంటాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. కాకపోతే అదిగోండి, మావాడైతే పిలుస్తున్నాడు, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి నేనైతే వెళ్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మాకు దొరికిన చేపలు అయితే. ఇదిగోండి, మీరు చూసినట్లయితే ఎడమ చేస్తే ఇదిగోండి కొరమీనండి. ఇది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేనైతే చూపించాను. ఇదిగోండి, ఇలాంటి చేపలు అయితే 6 నుంచి 10 కేజీల వరకు అయితే సైజులు అనేవి పెరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి టేస్ట్ విషయంలో కూడా. ఇదంతా కర్రీ కావచ్చు, లేదంటే ఫ్రై కోసం కావచ్చు, చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఈ గడ్డి చేపలండి. వీటిని మేము ఏంటంటే మోసలని పిలుస్తుంటాం. వీటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొత్త నీరు అనేది కలిసిందండి, ఎర్ర నీరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, దగ్గరికి రా కొంచెం చూడండి. ఇదిగోండి, మొత్తానికి చాలా ప్రయాస అయితే పడ్డాం ఆ వాగులో. కాకపోతే మాకు దొరికిన ఇవే అన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వేట అనేది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి చాలా పెద్ద పెద్ద సైజులో చేపలు దొరుకుతాయండి. కాకిబొచ్చులు కావచ్చు, ఎర్రమైల్స్ కావచ్చు, ఇలా చాలా టైప్ ఆఫ్ పీసెస్ అయితే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీకైతే నేను అంటే వీడియోల ద్వారా షేర్ చేసుకుంటాను. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరు చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. సరికొత్త మంచి కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.